ప్రజా తిరుగుబాటు ప్రారంభమైంది. ఆక్రమణలు బంగ్లాదేశ్ నుండి వచ్చి, బర్మా నుంచి వచ్చి భారతదేశంలో స్థిరపడిపోయి అడవులను ఆక్రమించుకుని, ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుని, అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాలు, పొలాలు, అడవులు ఆక్రమించుకుని అక్కడ ప్రజల వ్యాపారాలు హక్కుని అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడితే, అక్కడ ఉన్న ప్రజలు తిరుగుబాటుతో ఈవెన్ రాజకీయమే మారిపోతే బీజేపీ అధికారంలోకి వచ్చి వాళ్ళని తొలగించేందుకు ధైర్యం చేస్తుంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు పారిపోతున్నారు, లేదా అవతల ప్రాంతాలకి తర్ర వెళ్తుంటే వీళ్ళని తమ ప్రాంతంలో వద్దని తిరస్కరిస్తున్నారు, మీ దేశానికి వెళ్ళిపోండి అని నినదిస్తున్నటువంటి అంశం. తాజాగా 1000 మందికి పైగా బంగ్లాదేశీ ముస్లింలకు సంబంధించి ఉరిమ్ఘాటు, గోల్ఘాటు నుంచి అటు జమునాముఖ్ ప్రాంతాలకి, హొజై ప్రాంతానికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉండటానికి వీలేదన్నారు. లోకల్స్ తిరస్కరించారు, లోకల్ ముస్లింలు తిరస్కరించారు, అట్లాగే మియా గెట్టో వాళ్ళు తిరస్కరించారు, హొజై కూడా తిరగబడ్డారు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటున్నారు. ఇట్లాంటిది ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతోంది. మియా ఏరియాస్లో దింగ్, లాహోరీ ఘాట్ ఈ ప్రాంతాల ప్రజలు కూడా వీళ్ళు ఇక్కడి నుంచి ఉండటానికి వీల్లేదు, మీరు బెంగాల్ వెళ్ళిపోతారా లేకపోతే బంగ్లాదేశ్ వెళ్ళిపోతారా, వెళ్ళిపోవాల్సిందే అని చెప్తున్నారు. ఓవరాల్గా 35 ఏళ్ళ నుంచి మేము ఉన్నాం కాబట్టి, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళని ఇక్కడే ఉండనియాలని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ న్యాయ పోరాటం చేస్తానని చెప్తోంది.